అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. మీ పేరు? మా పేరు జాటోద్ రాజేందర్. మాది రేగళ్ళ గ్రామ పంచాయతీ, హరియతండ గ్రామ పంచాయతీ. హరియతండ మాది రేగళ్ళ, లక్ష్మీదేవిపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. ఏ వెరైటీ వేసారన్న మీరు? మేము మొత్తం 10 ఎకరాలు వేసామండి పత్తి. ఈ అమర్ బయోటెక్ వాళ్ళు ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళే అఖండ వేసాం ఒక 5 ఎకరాలు. 1 ఎకరం వచ్చేసి అవతార్ గోల్డ్ వేసామండి. మరి కాయ సైజు బాగా పెద్ద బిల్బోగ్ సైజ్, పెద్ద సైజు వచ్చింది. పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ. మరి పచ్చదోమ తట్టుకుందా? పచ్చదోమ తట్టుకుందండి. ఇది పచ్చదోమ తట్టుకుంది. మళ్ళీ మన పేనుబంక గానీ ఈ గానీ మొత్తానికి పై మందికి అంతగా ఏం రాలే. పత్తి ముడత కూడా రాదు ఎక్కువ. మనం ముడత కూడా అంత పెద్దగా రాలే. దిగుబడి వచ్చేసి ఎకరానికి వచ్చేసి 14 నుంచి 15 క్వింటాల వరకు వచ్చింది. వేరే వెరైటీ కూడా వేసాం కానీ అంత దిగుబడి లేదు. అది వచ్చేసి 7-8 క్వింటాల వరకే వచ్చిందండి. మరి కాట తూకం బాగుంది? తూకం కూడా బాగానే వస్తుంది. ఇది అందులో సీడ్స్ ఎక్కువ ఉండడం వల్ల మనం తీయడానికి కూలీలు కూడా తక్కువ పట్టారు. కాయ పెద్ద సైజు చూసి తీయడానికి ఈజీగా వస్తుంది. ఇది తీయడానికి ఈజీగా అయినప్పుడు మనకు కూలీ శాతం కూడా చాలా తక్కువ ఉంది. ఒక 10 మంది తీసే కాడ ఒక 7-8-6 మంది అట్లా తీసేయవచ్చు. తీసుకొని మనకు. మరి మీ తోటి రైతులు అందరూ చూశారండి. ఒకసారి ఫీల్డ్ కూడా పెట్టారు. మా వచ్చి ఆ కంపెనీ వాళ్ళు ఫీల్డ్ పెట్టారు. ఇక్కడ పాలవంచ అవని ఏజెన్సీ వాళ్ళు వచ్చి ఫీల్డ్ పెట్టారు. మాకు ఫీల్డ్ పెట్టించి చూపించారు అందరు రైతులు. మా చుట్టుపక్కల ఉన్న తండ వాళ్ళని రైతులని కూడా చూపించారు. మరి వెరైటీ వేసుకోవద్దా? ఈ వెరైటీ బాగా విజయవంతంగా భయపడకుండా, ఏ రైతు కూడా భయపడకుండా వేసుకోవచ్చండి. దీనికైతే మేము వేసాం కాబట్టి పక్కగా రైతు అసలు ఇంత కూడా పర్సెంటేజ్ భయపడకుండా అఖండ అనేది మంచి దిగుబడి ఉందండి. అవతార్ గోల్డ్ అండి? అవతార్ గోల్డ్ కూడా బాగానే ఉందండి. ఇది కూడా బాగానే వచ్చింది. దీనికి కూడా కాయ సైజ్ బాగానే ఉంటది. మనకు దిగుబడి కూడా ఇది కూడా 12-13 క్వింటాల వరకు వచ్చిందండి. ఓకే, మీ తోటి రైతు అందరికి చెప్తారా? చెప్తామండి, తప్పకుండా చెప్తామండి. థ్యాంక్ యూ సార్. ఓకేనండి.